హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి హైన్స్ కట్టింగ్ విధానం సింపుల్ టిప్స్ తోటి అయితే చెప్తున్నాను. ఈ టిప్ ఫాలో అయితే హైన్స్ కట్టింగ్ రాని వాళ్ళు ఉండరు. ఇంకా ఇప్పటి వరకు అయితే అమ్మో హైన్స్ కట్ చేయాలంటే భయం అవుతుంది, వెనకకు కుచ్చొస్తుంది, మనకు చంకలల్లా వెనక భాగంలా ముడితొస్తుంది అనుకుంటారు కదా. వాళ్ళకైతే నేను చిన్న గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాను. మీ చిన్న ఈజీ మెథడ్ చెప్దామని అయితే ఓకే. ఇదిగోండి కొలత బ్లౌజ్. ఈ కొలత బ్లౌజ్ ప్రకారంగానే మనం పెట్టుకునే విధానము ఎప్పుడు కానీ మనకు రైట్ సైడే కింది భాగం ఉండాలి కాబట్టి ఇది కూడా అలా ఉండాలి. ఇదిగోండి ఫోల్డింగ్ మన సైడ్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. 4 మడతలు అయిపోయింది. 4 మడతలు అయితే మనకు 2 చేతులు వచ్చేస్తాయి అన్నట్టు. పెట్టేసుకొని ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఇదిగోండి కిందది నీట్గా ఉందా లేదా అని ఈ స్కేల్ ద్వారా అయినా సరే మీరు అలా కరెక్ట్ వస్తుందంటే అట్లయినా సరే ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్స్ ఎప్పుడైనా సీదా తీసుకోండి. సీదా తీసుకొని బ్యాక్ ది మనకు కనబడే విధంగా తీసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ ని మనకి ఇలా కనబడే విధంగా తీసుకోవాలి. ఇది రైట్ సైడే ఉంచుకున్నాం కాబట్టి ఇది కూడా రైట్ సైడే ఉంచుకుందాం. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం హెమ్మింగ్ పట్టీ కోసం మనం 1.5 ఇంచ్ అయితే వదులుకోవాలి. ఎందుకు 1.5 అంటే కింద ఫస్ట్ ఫోల్డింగ్ ఒకసారి పోతుంది, పైన హెమ్మింగ్ ఒకసారి. అప్పట్లాగా ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ లావు పెట్టుకుంటలేరు ఎవ్వరు, సన్నగా పెట్టుకుంటున్నారు కాబట్టి 1.5 సరిపోతుంది. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇది లూజు. ఫస్ట్ సెకండ్ పాయింట్ హైట్. ఇది ఫస్ట్ పాయింట్ వైజ్ గా తీసుకుందాం. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ హైట్. హైట్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చుట్టుకొలత. ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది కుట్టుకి. ఓకే, ఇది చుట్టుకొలత పెట్టుకున్నాం. ఇది కరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాగే బ్లౌజ్ ఉంచుకోండి. మీరు బ్లౌజ్ ఉంచుకొని ఒక్కటి చంక పాయింట్ ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చింది కుట్టుకి ఇలా మార్క్ చేసుకొని వదిలేసేయండి. ఇంకా ఈ బ్లౌజ్ తీసేయండి. తీసేసి ఇది ఒకటి కలుపుకోవాలి, మళ్ళీ కుట్టుకు తీసుకోవాలి. ఇంకా చంక బట్ట ఏమి ఎక్స్ట్రా పట్టదు, ఎక్కువ ఇంత ఉంది కాబట్టి మనం వేసుకోకున్నా పర్వాలేదు. ఈ పాయింట్ అయితే ఇలా ఉంటది అన్నట్టు. ఇది ఉంటది ప్లస్ ఇది మనకు చంక పాయింట్, ఇది మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్ లైన్ చేసుకోవాలి, ఈ ఆమ్ డౌన్ లైన్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ ఈ బ్లౌజ్ ఆమ్ డౌన్ ఎంత వచ్చిందో మీకు క్లారిఫై కోసం 3 ఇంచెస్ వచ్చింది. క్లారిఫై కోసం చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్కేల్ తీసుకోవాలి. ఈ స్కేల్ ద్వారా మనకు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంటది. ఇదిగోండి ఫస్ట్ మనము ఈ ప్లేస్ లా షోల్డర్ వైపున, ఎత్తు దగ్గర షోల్డర్ వైపున ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఈ స్కేల్ తోటి అంటే స్ట్రేట్ ఉంటుంది కదా, స్ట్రేట్ గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్, చూడండి కరెక్ట్ గా వింటే మీకు హ్యాండ్స్ కట్టింగ్ విధానం అయితే ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నీకు ఈజీగా చూసుకో. ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ కూడా వచ్చేస్తుంది. 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్ ను ఆఫ్ చేయాలి. 3.5 ఉంటది కదా, ఇలా ఆఫ్ చేసేసి మనకు లెక్కలు రాకుండా సరే టేప్ తోటి ఆఫ్ చేసేస్తే చాలు. మార్క్ చేసుకోవాలి. మళ్ళీ టేప్ తోటి మళ్ళీ ఆఫ్. ఇప్పుడు ఈ సైడ్ అయిపోయింది కదా, ఈ సైడ్ వేసుకోవాలి. అట్లాగే ఈ సైడ్ పెట్టినాం కదా, ఈ సైడ్ ఆఫ్. మళ్ళీ ఇట్లా ఒక 3 లైన్లు అయితే వచ్చినాయి కదా. 3 లైన్లను మనం ఎట్లా వేసుకోవాలంటే ఇప్పుడు ఈ పైన వైపు వచ్చే దగ్గర ఈ పైన సైడ్ ఒక 2 పాయింట్స్, ఇదిగోండి ఒక 2 పాయింట్స్, 1 2 ఇక్కడ ఇక్కడ చూడు, ఇది మెయిన్ లైన్ మీద ఉంది ఇక్కడ, అంటే 2 పాయింట్స్ కదా. ఈ 2 పాయింట్స్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ పైన వైపు వస్తే ఈ సైడ్ కింది వైపు రావాలి. 2 పాయింట్స్ వచ్చిందా. ఈ 2 పాయింట్స్ ను మనం బేస్ చేసుకొని స్కేల్ ద్వారా లైన్ చేసుకోవాలన్నట్టు. మనకి ఈ మార్కుకి స్కేల్ కరెక్ట్ ఉండాలి. చూడు కరెక్ట్ ఉందా. మళ్ళీ లైన్ కి టచ్ అయింది కావాలి, టచ్ కి ఆ టచ్ అవుతూ మార్కు మనకి ఇటు ఇటు కరెక్ట్ ఉండాలి. దానివల్ల మనకి ఎంత బాగా వచ్చిందో చూడండి.
వచ్చిందా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్కేల్ నీటి తిప్పేసుకొని మళ్ళీ అట్లాగే ఈ లైన్ కు టచ్ అవుతూ ఈ డాట్ కు టచ్ అవుతూ మళ్ళీ ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి. అలాగే సేమ్ పెట్టుకున్నా. సేమ్ ఇప్పుడు కట్ చేసిన ప్రకారంగానే మన స్కేల్ ని ఒకటి మనం ఇలా మార్చుకునేటట్టు చూడాలి. చూడండి హ్యాండ్ కట్టింగ్ వచ్చేసి ఇలా వచ్చేసి వీడికించి ఇలా డౌన్ అయిపోయి ఇలా వస్తే బోటిక్ మోడల్లో మన హ్యాండ్స్ కట్టింగ్ విధానం అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ హ్యాండ్స్ ఇలా కట్ చేసి కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ మరి.